ముందుగా అయితే హాయ్ మమ్మ అందరికీ, నేను మీ డేవులు పెట్టి మనమైతే ఇప్పుడు సజుకి ఈవెంట్ స్పెండ్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన దగ్గర ఆల్రెడీ 140 టోకన్స్ ఉన్నాయి. ఇంకా మనకు ఆ బండిల్ కావాలంటే 60 టోకన్స్ కావాలి. ఇప్పుడు స్పిన్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. మనమైతే 20 డైమండ్స్ స్పిన్ చేసి చూద్దాం, ఏమొస్తుందో చూద్దాం. 20 డైమండ్స్కి ఇవ్వడు, వాడు డైమండ్స్ వేస్తాడు కదా తప్ప ఇవ్వడు, నాకు తెలుసు కదా. అయినా పర్లేదు, మళ్ళీ ఇంకో 20 డైమండ్స్ స్పిన్ చేద్దాం. ఈసారి ఇచ్చేస్తాడా? ఇవ్వరా లేదు, ఇవ్వడు, తెలిసిన విషయమే కదా. మళ్ళీ 20 టైమ్స్ స్పిన్ చేద్దాం, మళ్ళీ రాకపోతే మళ్ళీ టాప్అప్ చేసుకుందాం. ఈ రోజు ఎట్లా ససుకి బండ్లు తీయాలి. అరే గాయ్స్, బండ్ల మీద బ్లింక్ అయింది, మీరు అబ్జర్వ్ చేస్తారా? నాకైతే ఏం అర్థం కావట్లేదు, వచ్చిందా రాలేదని. చూద్దాం ఏం జరిగిందో. కానీ ఫ్రీ ఫైర్ అంత తెలియక ఇవ్వడు కదా. నో గాయ్స్, ఆల్రెడీ మనకైతే బండిలు వచ్చేసింది. మా అమ్మ ఇంత తక్కువ డైమండ్లకి ఇస్తాను అసలు కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మామ మీరేమనుకున్న కామెంట్ చేయండి. నిజంగానే వర్త్ వర్మ, మైండ్ బ్లోయింగ్ వర్మ. ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందో కూడా. ఇప్పుడైతే బండ్లు ఓపెన్ చేసి చూద్దాం అమ్మ, ఎలా ఉందో చూద్దాం. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బండ్లు వస్తుందని. ఈ బండిల్ని కనుక మీరు స్పిన్ చేస్తుంటే మీకు ఎన్ని టైంలకు వచ్చిందో కింద కామెంట్ చేయండి గాయస్. అస్సలు మర్చిపోవద్దు. బండిలు అయితే ఓపెన్ చేసుకుని ఒకసారి ఎక్కిప్ చేసుకుని చూద్దాం గాయస్, ఎలా ఉందో చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బండిల్ అయితే వచ్చింది కానీ నాకు ఆ గ్రోజర్ స్కిన్ చేయాలని చాలా ఆశగా ఉంది మచ్చా. ఆశ ఉంటే సరిపోదు కదా, ఫస్ట్ దాన్ని స్పిన్ చేసి చూద్దాం. ఆల్రెడీ మన దగ్గర 147 టోకన్స్ ఉన్నాయి. ఇంకో 3 టోకన్స్ వస్తే మనకి ఆల్రెడీ గన్ వచ్చేస్తుంది. చూద్దాం 20 డైమండ్స్కి ఇచ్చేస్తాడు గరేనా బాబాయ్. ఇచ్చే ఇవ్వలేదు. అరే యార్, 20 డైమండ్స్కి ఒక్క టోకెన్ అయినా పర్లేదు, మళ్ళీ స్పిన్ చేద్దాం. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడైనా ఇవ్వరా లేదు, ఇవ్వలేదు. అయినా పర్లేదు, మన దగ్గర 50 డైమండ్స్ ఉన్నాయి. ఒకసారి స్పిన్ చేసి చూద్దాం ఈసారి ఎన్ని వస్తాయో. ఐ గాట్ 2 టోకెన్స్ అండ్ 151 టోకెన్స్. అప్పటికి 1 టోకెన్ మిగిలిపోతుంది అమ్మ. ఏం పర్లేదు, ఆ గన్ అయితే నాకు సూపర్గా చాలా అంటే చాలా నచ్చింది. ముందనే ఎక్స్చేంజ్ చేసుకుందాం 150 టోకెన్స్. ఇప్పుడైతే గన్ ఎక్స్చేంజ్ చేద్దామమ్మ, చూద్దాం. కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ మనకి గ్రోజా గన్ కూడా వచ్చేసింది మమ్మ. గాయస్, మీకైతే గ్రోజా స్కిన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఉన్న తిప్పిన వాళ్ళు ఉంటే మీకు ఈ గ్రోజా స్కిన్ ఎన్ని డైమండ్స్కి వచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. ముందైతే మనం ఫస్ట్ ఆ గ్రోజా స్కిన్ ఎక్విప్ చేసుకున్నాం. ఎక్కడుంది గ్రోజా? ఓకే, ఫస్ట్ అయితే దాన్ని ఎక్విప్ చేసుకున్నాం. ఎక్విప్ చేసుకొని లాబీలో వెళ్ళి చూద్దాం ఎలా ఉందని. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ ఉన్న గ్రూప్లోకి వెళ్దామా, వాళ్ళ రియాక్షన్ ఏందో చూద్దాం, ఏమంటారు, ఎలా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే ఎంకే ప్లే బాయ్ యాడ్ చేస్తున్నాడు మా గ్రూప్లోకి, చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఇదే చూడండి. పార్టీ లేదన్నా? పార్టీ ఉంది పుష్ప. పార్టీ ఉన్నది బా, బన్ వర్షం కావద్దా అయిపోతారు పార్టీ. బండిలు కొనేదానికే పార్టీ ఇవ్వాలనైనా. ఆల్రెడీ ఆ బండ్లు కొనేదానికి డైమండ్స్ లేక మంత్లీ మెంబర్షిప్ చేసి ఎన్నెన్నో తంటాలు పడితే దానికి పేరు మళ్ళీ పార్టీ కావాలి. ఇప్పుడు ఇస్తా పార్టీ ఉంది. ఎప్పుడు కథ వేరేగా ఉంది. అప్పుడే సుజుకి బండిలు. సుజుకి బండిలు అది సుజుకి బండిలో, యమహా బండిలో కాదురా. బస్సు ఎంత డైమండ్స్ దానికి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. రప్పడిస్తావా? 1000 పడ్డాయా? పర్లేదు, కొట్టినా అంటే నువ్వు చాలా లక్కీ పర్సన్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి స్టార్ట్ చేయి. కొట్టినా దగ్గర 400 డైమండ్స్, 4000 డైమండ్స్ అయిపోయింది. ఓకే, స్టార్ట్ బా. తినండి బ్రో, ఇదే పార్టీ. మీకు అన్లిమిటెడ్ ఎంతైనా తినచ్చు, ఫ్రీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? चीटिंग करता है तू, चीटिंग करता है तू.